హైదరాబాద్లో హెచ్ఎండిఏ ఈ వేలంపాట కొనసాగుతోంది. కోకపేట నియోపోలిస్ భూముల వేలంపాటకు విశేష స్పందన వస్తోంది. కోకపేటలో 29 ఎకరాలకు భూములకు వేలం కొనసాగుతోంది. నియోపోలిస్లో 1 ఎకరానికి 99 కోట్ల రూపాయల ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది. కోకపేట్ నియోపోలిస్ వెంచర్లోని 17, 18 ప్లాట్లలో ఉన్న 10 ఎకరాలకు ఈ వేలం నిర్వహిస్తున్నారు. నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో మిగతా ప్లాట్లకు ఈ వేలం వేస్తారు. కోకాపేట్ నియోపోలిస్ ప్లాట్లకు ఎకరానికి 99 కోట్లు, కోకాపేట్ గోల్డెన్ మైల్ ప్లాట్లకు 70 కోట్ల రూపాయలు, మూసాపేట్ ప్లాట్లకు 75 కోట్ల రూపాయల చొప్పున ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఈ భూముల వేలం ద్వారా భారీగా ఆదాయం వస్తుందని హెచ్ఎండిఏ ఆశిస్తోంది. హెచ్ఎండిఏ భూముల వేలానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఒక కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎస్ శ్రీనివాస్, కోకాపేట్లో హెచ్ఎండిఏ భూముల వేలంపాట కొనసాగుతుంది. సో ఈ వేలంపాటలో ఇప్పటికే ఇటు డెవలపర్లు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాయని చెప్పవచ్చు. సో సర్కారు వారి పాటగా 99 కోట్లను నిర్ణయించింది హెచ్ఎండిఏ నియోపోలిస్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ల్యాండ్లో. మొత్తం కూడా దాదాపు 29 ఎకరాలకు సంబంధించి కోకాపేట్లో ఉన్నటువంటి నియోపోలిస్ ల్యాండ్స్లో ప్రస్తుతం ఏదైతే భూముల వేలంపాట కొనసాగుతుంది. 2023లో జరిగినటువంటి, అంటే అప్పట్లో ఎకరా 100 కోట్లు పలికింది. సో ఈసారి దాదాపు 150 కోట్ల వరకు పలికేటటువంటి అవకాశం ఉందని కూడా హెచ్ఎండిఏ అధికారులు అంచనా వేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు సర్కారు వారు పాటగా 99 కోట్లను హెచ్ఎండిఏ నిర్ణయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో కోకాపేట నియోపోలిస్ అనగానే మొత్తం కూడా అంటే అందరి చూపు ప్రస్తుతం ఈ వేలంపాట మీద ఉంది. సో ఈ వేలంపాట ఈసారి ఏ స్థాయిలో ఉండబోతుంది ఏంటి అని కూడా అంచనాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి రాయదుర్గం వేలంపాట చూసుకుంటే దాదాపు ఎకరా 177 కోట్లకు పైగా పలికింది. సో ఈసారి 150 కోట్లు అంతకు మించి పలికేటటువంటి అవకాశం ఉందని కూడా హెచ్ఎండిఏ అధికారులు భావిస్తున్నారు. రైట్ లో నేను ఏదైతే కోకాపేట నియోపోలిస్ లో ఉన్నాను. సో ఈ లేఅవుట్ మనం చూస్తున్నాము ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో. సో ఈ లేఅవుట్ కి సంబంధించినటువంటి ఇందులోనే ప్రస్తుతం ఆ వేలంపాట ఆన్లైన్ లో కొనసాగుతుంది. సో ఈ రోజు మాత్రం కోకాపేట్ నియోపోలిస్ కి సంబంధించినటువంటి వేలంపాట కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీలో మిగిలిన ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి వేలంపాట కొనసాగుతుంది. ఇక కోకాపేట దాంతోపాటు మూసాపేటకి సంబంధించినటువంటి ఆ వేలంపాట కొనసాగినటువంటి పరిస్థితి. సో కోకాపేట్ నియోపోలిస్ ప్లాట్లు ఎకరానికి 99 కోట్లు నిర్ణయించారు. సో ముఖ్యంగా గోల్డ్ మైన్ ప్లాట్లకు సంబంధించి 70 కోట్లు, ఇక మూసాపేట ప్లాట్లకు సంబంధించి 75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది. సో ఈ భూముల వేలంపాట ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది అంటూ కూడా ఇప్పటికీ హెచ్ఎండిఏ భావిస్తుంది. సో వీటన్నిటినీ కూడా ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. సో కోకాపేట నియోపోలిస్కి సంబంధించినటువంటి మాత్రం పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆక్షన్ అయితే ప్రస్తుతం ప్రారంభమైంది. 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆక్షన్ ఆన్లైన్లో కొనసాగుతుంది. సో ఈ వేలంపాటలో డెవలపర్లు, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే నిర్వహించినటువంటి ప్రీ బ్రీడింగ్ సమావేశానికి కూడా రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఆ కార్యక్రమాన్ని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దగ్గరుండి పర్యవేక్షించారు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఆక్షన్ అయితే దాదాపు పెద్ద ఎత్తున జరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం కోకాపేట నియోపోలిస్కి సంబంధించినటువంటి భూముల వేలంపాట కొనసాగుతుంది. 11 గంటల నుంచి ప్రారంభమైంది, ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు మాత్రం ఈ వేలంపాట కొనసాగనున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 29 ఎకరాలతో పాటు మూసాపేట దగ్గర ఉన్నటువంటి 16 ఎకరాల భూమికి ప్రస్తుతం హెచ్ఎండిఏ వేలంపాట వేస్తుంది. సో మొత్తం కూడా ఈరోజు నియోపోలిస్కి వెంచర్కి సంబంధించినటువంటి 17, 18 ప్లాట్లలో ఉన్నటువంటి మొత్తం 10 ఎకరాలు వేలం వేయనున్నారు. ఇక నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో మిగిలిన ప్లాట్లకు ఈ వేలం వేయనున్నారు. సో కోకాపేట నియోపోలిస్ ఎకరానికి అయితే ప్రస్తుతం 99 కోట్ల చొప్పున నిర్ణయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఈసారి జరగబోయేటటువంటి ఆక్షన్ అయితే కొంత అంచనాలకు మించి జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా హెచ్ఎండిఏ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కోకాపేట్ నియోపోలిస్లోనే 2023లో ఎకరా 100 కోట్లు పలికింది. సో ఈసారి 150 కోట్లు అంతకంటే ఎక్కువ పలికేటటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే సాయంత్రం వరకు ఈ ఆక్షన్లో ఎవరు ఎంతకి ఈ ప్లాట్లను పొందారు, ఏంటి వేలంపాట్లు అనేది మాత్రం సాయంత్రం వరకు స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.